మనం యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయగానే చాలా మంది వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చాయని చెప్పేసి చూసుకుంటూ ఉంటాం కదా, అలాగే డిస్లైక్స్ కూడా ఎన్ని వచ్చాయనేది ఎప్పుడైనా గమనించుకున్నారా? 1 year బిఫోర్ అయితే యూట్యూబ్ అయితే ఆప్షన్ అయితే చూపించేది ఎన్ని డిస్లైక్స్ అని, కానీ ఇప్పుడైతే చూపించట్లేదు. అది ఎలాగో చూసేయండి. యూట్యూబ్ లోని ఇలా వీడియో ఓపెన్ చేయగానే మనకి లైక్ అనేది అక్కడ 4 కనిపిస్తుంది కదా, నేను లైక్ కొట్టగానే 5 వచ్చింది, కానీ పక్కనే డిస్లైక్ థమ్స్ అప్ కిందకు ఉంది కదా, అది కొడితే డిస్లైక్ అన్నమాట. కానీ అవి ఎన్ని వచ్చాయనేది మనకు అక్కడ షో చేయదు. ఎన్ని వచ్చాయని మనం చూసుకోవాలనుకుంటే మనం యూట్యూబ్ స్టూడియోలోకి అయితే వెళ్ళాలి. అలా వెళ్ళిన తర్వాత నేను ఒక వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అది నా ఛానల్లోని నా వీడియోకి ఎక్కువగా వ్యూస్ వచ్చిందనమాట, మోస్ట్ వ్యూడ్. అక్కడ చూసినట్టయితే నేను కేదార్నాథ్ యాత్రది అయితే తీసాను. 9.6K అయితే వ్యూస్ ఉన్నాయి దానికి. ఇప్పటికీ కూడా వ్యూస్ అయితే వెళ్తున్నాయండి. ఆ వీడియో పెట్టి దగ్గర 2 years అయితే అవుతుంది. వీడియో ఓపెన్ చేసిన తర్వాత కిందని అనలిటిక్స్ ఉంటది. ఆ అనలిటిక్స్ ఓపెన్ చేసిన తర్వాత పైన ఎంగేజ్మెంట్ ఉంటది. అది ఓపెన్ చేస్తే కిందని లైక్స్ ఆర్ డిస్లైక్స్ అని ఉంటది. అది ఓపెన్ చేసి ఇక్కడ చూసినట్టయితే ఈ వీడియోకి లైక్స్ 114, డిస్లైక్స్ వచ్చేసరికి 7 అయితే ఉన్నాయి. వీడియో నచ్చిన వాళ్ళ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. వీడియో అయితే చూసేద్దాము. ఇది వచ్చేసరికి ఓల్డేజ్ హోమ్ అన్నమాట. దీనికి కూడా డిస్లైక్ కొట్టారు అంటే దానంత వరస్ట్ మరి ఏమి ఉండదు. ఈ వీడియో పెట్టి 3 years అయితే అవుతుంది. స్టిల్ ఇప్పటికీ వ్యూస్ వెళ్తున్నాయి. మీరు చూసినట్టయితే సేమ్ అదే ప్రాసెస్ లోని ఎంగేజ్మెంట్ లోకి అయితే వెళ్ళి అక్కడ లైక్స్ వర్సెస్ డిస్లైక్స్ లోకి వెళ్తే ఇక్కడ కూడా డిస్లైక్స్ 6 members అయితే పెట్టారండి. అసలు ఈ వీడియోలోని డిస్లైక్ పెట్టాలని ఎలా అనిపించిందో నాకైతే అర్థం కాలేదు. ఏం చేయలేమో, ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదండి. మీరు కూడా ఎలా చెక్ చేసుకుని అసలు ఎన్ని డిస్లైక్స్ వస్తున్నాయి మన వీడియోకి అనేది చెక్ చేసుకోండి. చాలా మంది మన ముందు నవ్వుతూ వెనకాతలు చేసే పనులు ఇవ్వండి.